5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు మీరే ప్రత్యక్ష సాక్ష్యం, వేరే వాళ్ళు కూడా అవసరం లేదు. ఎక్కడున్న ప్రతి పాత్రికేయ మిత్రుడు కూడా ప్రత్యక్ష సాక్ష్యం. 5 సంవత్సరాల చంద్రగిరి నియోజకవర్గంలో ఒక ప్రశాంతమైన చంద్రగిరిగా తయారు చేయడానికి నా మనస వాచ కర్మన నేను ప్రయత్నం చేశానని ధైర్యంగా చెప్పగలుగుతున్నా. అదే రకంగా ఎవరైతే గతంలో ఉద్యోగాల్లో ఉన్నారో 2019లో ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, సంఘమిత్రాలు కావచ్చు, రేషన్ షాప్ డీలర్లు కావచ్చు, నేను నాకు గుర్తున్న మేరకు ఒక్కరంటే ఒక్కను కూడా తొలగించే ప్రయత్నం నేను ఎప్పుడు కూడా చేయలేదని కూడా చెప్తాను. ఎవరు నా దగ్గరికి తెస్తే నిజంగా తప్పు చేసి ఎవడన్నా ఒకరు ఉంటే అధికారులు తీసుకున్న చర్య వాళ్ళు తప్ప ఒక్క మనిషినంటే ఒక్క మనిషిలో నాకు గుర్తున్న మేరకు ఫీల్డ్ అసిస్టెంట్నో సంఘమిత్రానో రేషన్ షాపులో తొలగించేట ప్రయత్నం ఏ రోజు చేయలేదన్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. చంద్రగిరిలో ఈ ఓటింగ్స్ వల్ల ఇబ్బంది వస్తుంది, కేసులు పెట్టుకుంటున్నారు. జనరల్గా అధికార పార్టీ ఉన్నప్పుడు ఎక్కువ అవకాశాలు అధికార పార్టీకి ఉంటాయి. ఓటింగ్ల వల్ల పల్లెల్లో గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు సుమారు 3.5 సంవత్సరం పాటు అవి కూడా కాన్స్టిట్యున్సీలో పార్టీలకు అతీతంగా బ్యాన్ చేసి చిన్న గొడవ కూడా ఎక్కడ రాకుండా చేయడం జరిగింది. ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కానీ ఎవరిని కూడా ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదన్న విషయాన్ని కూడా మీ ద్వారా నేను గట్టిగా తెలియజేసుకుంటున్నా. చివరికి అంతదాకా ఎందుకే చంద్రబాబు నాయుడు గారు రాయల చెరువు కట్టు తెగిందన్నప్పుడు చంద్రగిరికి వచ్చినప్పుడు రాయల చెరువుకు వచ్చినప్పుడు అతను నమస్కరించి గౌరవించానే తప్ప నేను ఎప్పుడు కూడా అగౌరవపరచలే, వ్యవహరించలేదని కూడా చెప్తున్నా. లోకేష్ గారు చంద్రగిరిలో 6 రోజులు పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో కూడా చిన్న ఇబ్బంది వచ్చిందని లోకేష్ గారు గుండె మీద చేసుకొని చెప్పండి గౌరవంగా హుందాగా వ్యవహరించిన వ్యక్తిని నేను అని ధైర్యంగా కూడా చెప్తున్నా. భువనేశ్వరమ్మ గారు 3 రోజులు చంద్రగిరిలో ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు 3 రోజులు డిఎస్పీ గారితో ఆఫీసర్గా పెట్టి పైలట్ ఇచ్చి ఆమె కాన్స్టిట్యున్సీలో ఉన్నంతకాలం గౌరవంగా చూసుకోమని చెప్పినటువంటి వ్యక్తిని ఎక్కడ కూడా చంద్రగిరి నియోజకవర్గంలో కులం అనేదో పార్టీ అనేది నేను ఏ రోజు కూడా చూడలేదనడానికి మీరు కూడా సాక్ష్యం. కమ్మానో, రెడ్డి అనో, బలిజీ అనో, ఇంకో క్యాస్ట్ అనో ఏ రోజు కూడా నేను చూడలేదు నాకు గుర్తున్న మేరకు. తొడా చైర్మన్గా నేను 4.5 సంవత్సరాలు ఉంటే 4.5 సంవత్సరం సూర్యదేవర హరికృష్ణ గారు ఒక కమ్మ 4.5 సంవత్సరాలు అతను వీసీగా ఉన్నాడనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. గవర్నమెంట్ విప్గా నేనుంటే భాస్కర్ నాయుడు గారు కానీ, శ్రీలక్ష్మి గారు కానీ అనేక మంది కమ్మ కమ్యూనిటీ చెందిన వాళ్ళే డైరెక్ట్గా నాకు ఓఎస్డీలుగానే ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. అదే చంద్రగిరి నియోజకవర్గం డిఎల్డిఓ నుంచి ఎంపీడీఓల వరకు సుశీలమ్మ గారి దగ్గర నుంచి కమ్మ కమ్యూనిటీని నేను ఎక్కడ కూడా తక్కువ చేసి చూడలేదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎవరికైనా బిల్లులు రావాల్సి ఉంటే ఇబ్బందులు ఉన్నప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కష్టపడి పనిచేసిన వ్యక్తికి ఇబ్బంది కలగకూడదని వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే ప్రయత్నం నా మనసావాస కర్మన కూడా నేను చేశాను. 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఏ ఒక్కరిని కూడా పార్టీని చూసో, కులాన్ని చూసో, వర్గాన్ని చూసో నేను పరిపాలన చేయలేదని కూడా తెలియజేస్తున్నా. అందరిని సగౌరవంగా గుర్తింపించా, గౌరవించా. అది బలహీనత కాదు. ఈరోజు మా వాళ్ళు అంటున్నారు నువ్వు చేసిన తప్పు వల్లే ఆ రోజు అధికారం ఉన్నప్పుడు నువ్వు అందరిని కలుపుకొని పోవడం వల్లే ఈరోజు వాళ్ళు మా మీదకి దాడులకు వస్తున్నారు, గొడవలు చేస్తున్నారని మా వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మీరు ఆ రోజు అధికారం ఈరోజు చేసిన దాంట్లో నువ్వు 25% అధికారాన్ని ఉపయోగించుంటే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఒకరు మాట్లాడుంటారా అని అడుగుతున్నారు. నిజంగా కూడా ఆ రోజు నేను ప్రజాస్వామ్యబద్ధంగా పోవడం, హుందాగా పోవడం, అందరిని సమదృష్టితో చూడాలి. శాసనసభ్యుడు అంటే అందరికీ నేను శాసనసభ్యుడిని, అందరిని గౌరవించాలని గౌరవించడం చేతగానితనం, బలహీనత కూడా కాదని కూడా తెలియజేస్తున్నా. మీ ద్వారా నాన్నగారిని అడుగుతున్నారు, నాన్నగారు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ అనే వాళ్ళని ముసుగులేసి కొట్టమంటున్నారు, ముసుగులేసి కొడుతున్నారు, వీళ్ళు ముసుగులేసుకొచ్చి కొడుతున్నారు. అది మరీ ఇక్కడ లేనటువంటి సంస్కృతి. అది
ఆ చెంటి అనే అతన్ని పాకాల్లో ముసుగులేసిపోయి కత్తులతో పొడిచారు. బుచ్చిరెడ్డి గారు కొడుకునే అవినాశనే చేతి మీదంతా ముసుగులేసిపోయి కొట్టారు. నేను వంశీ అనే అతన్ని ముసుగులేసిపోయి చిట్టేశ్వరలో కొట్టారు. ఆ రోజు చిన్నగట్టుకులు ఇర్సాద్ అనే అతన్ని ముసుగేసుకుపోయి కొట్టారు. ఇదేం సంస్కృతో నాకు అర్థం కాదండి. ముసుగులేసిపోయి ముసుగులు వేసుకొని పోయి దిగడం, కొట్టడం, కత్తులతో పొడవడం, వచ్చేయడం. దీనిలో మీరు సాధించేది ఏంది? ఆ కుటుంబం ఎంత భయపడుతుంది, ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది. నేను ఎప్పుడైనా నేను ఆ విధంగా కొట్టానో చెప్పండి. ముసుగులేసుకొని పోయి కొడుతున్నారు. మన పూల వ్యాపారస్తుడు ఉంటే ఆ పూల వ్యాపారాన్ని అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది పాకాలు. నిన్న డాబా ఒకటి ప్రవీణ నేతను ఉంటే జేసీబీ తీసుకెళ్ళి డాబా కొట్టేశారు. అరే అతను కడుపు కొడితే అట్లా మనకు అర్థం కాకుండా ఉంది. ఎవరైనా కడుపు కొడతారా? ఈరోజు మీకు చెప్తున్నా, మేము ముందర బహిరంగంగా చెప్తున్నా. అదే నాన్నగారిని అడుగుతున్నా, 5 సంవత్సరాలు నీకు 2 క్వారీలు ఉన్నాయి, ఒక క్వారీ అయినా ఒక గంట అయినా నీకు మూసారా అని అడుగుతున్నా. ఎందుకు మేలేదు? నీ 2 కారులో సజావుగా 5 సంవత్సరాలు జరిగాయంటే మేము సహకరించాం కాబట్టి కదా నీకు జరిగాయి. మేము సహకరించకుండా ఉన్నట్లయితే నీ క్వారీలు జరుగుంటాయని అడుగుతున్నా. పెద్దిరెడ్డి గారి కాడ నుంచి నా వరకు ఈరోజు మీ ముందర చెప్తున్నా. నాని గారు, నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కూడా కాదు. ఇక్కడ మీ అందరికి కూడా తెలుసు. తప్పనిసరి చెప్పాల్సి వస్తుంది. తన రాజకీయ ఎదుగుదల కోసం, తన క్యారెక్టర్ పైన, తన నాయకత్వం పైన, తనకున్న క్యాలిబర్ పైన, తనకున్నటువంటి క్వాలిటీ ఆఫ్ థింకింగ్ పైన, డెవలప్మెంట్ పైన నాయకుడిగా ఎదగాలి. ఒక మనిషిని విలన్గా చూపించు, ఒక రకమైనటువంటి అభద్రతను క్రియేట్ చేసో, విధ్వంసాన్ని క్రియేట్ చేసో, ఎవరితో పోరాటం చేస్తున్నానో, ఎవరితో నేను ఉద్యమం చేస్తున్నానో, పోరాటం చేస్తాను చెప్పుకుంటే ఇప్పుడు నాయకుడు కాలేడు. ఎవడు కూడా పదవులు వస్తాయని అలా చేసుకుంటూ వస్తాయనేటువంటి ఒక భ్రమలో నుంచి 5 సంవత్సరాలు నీ క్వారీ ఒకరోజు మూసారని అడుగుతున్నా. నాకు ఫైన్ వేశారంటారు. 4 సంవత్సరాలు గవర్నమెంట్ అయిపోయి ఎలక్షన్కి 6 నెలలకు ముందు క్వారీ మీద ఫైన్ వేశారంటే నిజంగా నీకు మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు గారు ఫైన్ వేసి కోర్టుపై నిజంగా నువ్వు క్వారీ ముగిపించాలనుకుంటే నీకు చిన్న నోటీస్ ఇచ్చి స్టే తెచ్చుకునేలాగా ఫైన్ వేస్తాడా? నీ క్వారీ జోలికి పోకుండా, టచ్ చేయకుండా ఫైన్ వేస్తారా? నీ మీద నీ పార్టీలో అపనమ్మకం ఏర్పడుతుందని ఫార్మల్గా ఒక నోటీస్ ఇచ్చి స్టే తెచ్చుకోమనేలాగా నీకు అవకాశం కల్పించారా తప్ప నీ క్వారీని ముయ్యాలనుకుంటే నీకు ఫైన్ కాగితం ఇస్తాను. చంద్రబాబు దగ్గర, లోకేష్ గారి దగ్గర, కిలార్ రాజేష్ గారి దగ్గర నువ్వు చూపించుకోవడానికి, నేను చెప్పుకోవడానికి ఒక ఫైన్ కాగితం తీసుకున్నావు తప్ప ఒక గంట నీ క్వారీ మూసుంటే చెప్పమని అడుగుతున్నా. ఈ మాట తప్పనిసరి చెప్పాల్సి వస్తుంది, తప్పనిసరిగా చెప్పి తీరాల్సి వస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద చాలామంది తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొట్టి పల్లెల్లో గొడవలు చేసి ఏదో జరిగిపోతుందని నేను పోరాటం చేస్తున్నాను చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ సామాన్యులను బలి చేస్తున్నావు. కాబట్టి నీ వ్యక్తిత్వం కూడా ప్రజలకు తెలియాలి, నీ పార్టీ వ్యక్తులకు కూడా తెలియాలి. సాక్షాత్ నీ క్వారీ కాడికి ఏడీ మైండ్స్ వస్తున్నారు రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో, మామూలు ఇన్స్పెక్షన్కి మూయడానికి కాదు, ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే వెంటనే నాని గారు మీరు నాతో మాట్లాడలేదని అడుగుతున్నా. ఆర్టీవీ ప్రసాద్ అంటే నీ బంధువుల ద్వారా నాతో మాట్లాడలేదని అడుగుతున్నా. నా ద్వారా నువ్వు డిఎంజీ మైండ్స్ చెప్పించుకోవాలని అడుగుతున్నా. నీ సమక్షంలో నువ్వు వింటుండగా వెంకటరామ స్వామి సాక్షిగా చెప్తున్నా, నేను ఫోన్ చేసి చెప్పినటువంటి మాట నాని నా ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు. వ్యాపారాలు వేరు, రాజకీయం వేరు. కడుపు కొడితే పాపం అది. నువ్వు అతను కడుపు కొట్టే ప్రయత్నం చేస్తే నేను అంగీకరించును అని వెంకటేశ్వర స్వామి సాక్షిగా నాని వింటుండగా డిఎంజీ మైండ్స్కి చెప్పి అతను క్వారీ కాడికి కూడా ఒక మనిషిని పోనీయకుండా ఆపి తన క్వారీని తన గుండెలా చేసిన వ్యక్తిని నేను అని చెప్తున్నా. నేను భగవంతుడికి ప్రమాణం చేసి చెప్తున్నా. అంటే నీకు 5 సంవత్సరాల్లో నీ వ్యాపారాలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి కావాల్సి వచ్చారు, పెద్దిరెడ్డి గారు కావాల్సి వచ్చారు. నీకు 12 లారీలు ఉన్నాయి, నీ అప్పుడు పెట్టాలని పెట్టావు, నీకు ఇస్తే అప్పుడు పెట్టు. నీ ప్రియా ట్రాన్స్పోర్ట్ అని పెట్టావు. నీ 12 లారీలు నాకు ఉన్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ అని చెప్పావు. ఈ 12 లారీలో ఒక్క రోజైనా ఒక గంటైనా ఆపారా నీకు ట్రాన్స్పోర్ట్ సీజ్ చేసిన అడుగుతున్నా. 5 సంవత్సరాలు నిరాటంకంగా నీ ప్రియా ట్రాన్స్పోర్ట్ జరిగిందంటే నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే నువ్వు నడపగలుగుంటావా అని అడుగుతున్నా. స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ ఉంది నీకు చిత్తూరులో. నీ స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ నువ్వు కరెంటు బకాయిలు కూడా శుభ్రంగా కట్టలా. పెద్దిరెడ్డి గారే విద్యుత్ శాఖ మంత్రి. నీ కరెంటు బకాయిలు కట్టకపోయినా నీ ఫ్యాక్టరీ ఎప్పుడైనా ఒకరోజు మూసారా అని అడుగుతున్నా. ఎందుకు మూయలేదు?
వైఎస్ఆర్సీపీతో నీకున్న ఆరో సాన్నిహిత్యం ఏంటి? పెద్దిరెడ్డి గారితో నీకు ఉన్నటువంటి బంధుత్వం ఏంది నీ భార్య ద్వారా? మీరే చెప్తాను నా భార్యకి దగ్గర బంధువు పెద్దిరెడ్డి గారిని. అంటే పెద్దిరెడ్డి గారు సహకరించారు, చాలా దగ్గరగా ఉన్న పెద్దిరెడ్డి గారితో. నాతోనూ పెద్దిరెడ్డి గారు ఒక్కొక్కసారి అపార్థం నాతోనూ చెప్పించుకున్నావు, నేను గౌరవంగానే చూసుకున్నా. పెద్దిరెడ్డి గారు నీకు వెనకాల వెన్నుముకలాగా గాడిపాతరలాగా నిలబడ్డాడు ఆ రోజు. కాబట్టి నీ క్వారీ మూయలేదు, నీ లారీలు మూయలేదు, నీ ఇండస్ట్రీ మూయలేదు. అదనంగా నీ బంధువైన గిరినాయుడు గారికి మద్దినాయనపల్లిలో గత 5 హెక్టార్లు క్వారీ ఉంటే మరో 3 హెక్టార్లు మద్దినాయనపల్లి 8 హెక్టార్లు క్వారీ ఇచ్చి నీకు బ్లాక్ గ్రానైట్ క్వారీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నీ బంధువుకు 3 ఎకరాలు 3 హెక్టార్లు పాతది కొనసాగిస్తూ అదనంగా 3 హెక్టార్లు ఇవ్వగలడం అంటే నీకు ఎంత సాన్నిహిత్యం ఉంటే ఇస్తారని కూడా అడుగుతున్నా. ఇదే కూడా కాదు, మీకు చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. నీకు అందరం కూడా నీకు అధికారం లేనప్పుడు, మీ నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు నీ వ్యాపారాల నుంచి నీ నుంచి అన్ని రకాలుగా మేము మేలు చేసామని కూడా చెప్తున్నాం. ఒక కేసు ఏ రోజైనా పెట్టుంటే ఒక డిఎస్పీని సీఎని చెప్పండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాలు నాన్నగారి పైన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఒక కేసు పెట్టించుంటే చెప్పండి. ఒకరోజు స్టేషన్కి పిలిపించుంటే చెప్పండి. ఒకరోజు అరెస్ట్ చేస్తుంటే చెప్పండి. అదే తెలుగుదేశం గవర్నమెంట్లో 2014 నుంచి 2019 వరకు నా మీద 88 కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. కడప సెంట్రల్ జైల్లో నన్ను విపరీతంగా కొట్టారు, తమిళనాడు తీసుకెళ్ళి నన్ను కొట్టారు. అపోజిషన్లో పోరాటాలు చేసినటువంటి వాళ్ళం మేము. అపోజిషన్లో ఆప్యాయతగా ఆత్మీయతగా మాతో చాలా అనుబంధంగా పెద్దిరెడ్డి గారితో కావచ్చు, అప్పుడప్పుడు నాతో కావచ్చు, నువ్వు అనుబంధంగా ఆత్మీయతగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ నీకు ఏ చిన్న లోటు లేకుండా, ఏ చిన్న ఇబ్బందులు రాకుండా, నీకు నీ కుటుంబానికి నీ వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా పెద్దిరెడ్డి గారిని పూర్తి స్థాయిలో అవసరం ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా వాడుకున్న వ్యక్తివి నువ్వు కాదని అడుగుతున్నా. నేను వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా. అతని సమక్షంలో డిఎంజీ గారికి ఫోన్ చేసి చెప్పా, అతను వింటున్నా. కానీ అంటే ఈరోజు 5 సంవత్సరాలు మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా వ్యవహరించావు. ఈరోజు చేతికి అధికారం వచ్చిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విలన్గా చూపించి నువ్వు పదవులు పొందాలనుకుంటున్నావు. సరే, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందంటారు, ఇంత పెద్ద విజనరీ అంటారు చంద్రబాబు గారు, లోకేష్ గారు. చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే అంత విజనరీ, అంత గొప్ప దూరదృష్టి కలిగిన వాళ్ళు 5 సంవత్సరాలు నాని గారు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీతో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు, అన్ని రకాలుగా బాగుపడ్డాడు, అన్ని రకాలుగా బాగున్నాడు. ఇతను పోరాటం చేయడం ఏందని ఒక క్షణం ఆలోచించే స్థితిలో లేని అమాయకులుగా ఉన్నారు. మీ దగ్గర అధికంగా అమాయకులుగా ఉన్నారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారంటే లోకేష్ గారు, నాకు అర్థమైంది, నాన్నగారు వెళ్ళి లోకేష్ గారు దున్నపోతు ఈనిందంటే అవునా నేను అటైతే పార్లమెంట్ జున్ను తీసుకురా తిందాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అరే దున్నపోటు ఏంది, దున్నపోతు ఈనడం ఏంది, దాన్ని జున్ను రావడం ఏంది ఆలోచించే పరిస్థితులు లేరు. ఇతను ఏదైనా చెప్తే దాన్ని తనని చెప్తున్నారు. నాని పైన కాదు, చిన్న గాయం కూడా లేదు, నాని సట్ట కూడా నలగలేదు. 4 గంటల 12 నిమిషాలకి అతను ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడండి. మీరే చూడండి, 4 గంటల 12 నిమిషాలకి ఎంత బాగా నడుస్తున్నాడు, ఎంత చక్కగా ఫోన్ మాట్లాడుతున్నాడు. మీరు అలా గమనించండి. మీరు 2 నిమిషాలు కేవలం అది. ఎంత పీటీ ఉషా లెక్క ఎంత చక్కగా నడుస్తున్నాడు చూడండి. చూడండి, మీరు చూడండి అట్లే ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాడు చూడండి. మీరే చూడండి ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాడు. అలా గమనించండి 2 మినిట్స్. మీరే గమనించండి, 4 గంటల 12 నిమిషాలు జరిగింది. చూడండి అట్లే చేతిలో వాటర్ బాటిల్, ఒక చేతిలో వాడిని కొడుతున్నాడు, అందరిని కూర్చోమంటున్నాడు, ధర్నా చేద్దామంటున్నాడు. ఎక్కడైనా గాయం ఉంటో చూపించండి, సట్టు కొద్దిగా నలుగుంటో చూపించండి. సట్టు నలిగిన 5 గంటల 20 నిమిషాలకు నానికి సట్టు మారింది, టీ షర్ట్ వచ్చింది, కాళ్ళకి కట్టు వచ్చింది, చేతికి బెల్ట్ వచ్చింది, వీల్ చైర్ కూడా వచ్చింది.
అరే 4 గంటల 12 నిమిషాలు బాగున్నాడు, 5 ఏళ్ళకి ఎట్ట అవుతాడు, ఎందుకు ఎట్లా వీల్ చైర్ నాకు అర్థం కాకుండా ఉందే. ఇప్పుడు చూడండి ఎట్లా 4-5 మధ్యలో ఏం జరిగింది మీకు? చెల్లించేలాగా చర్యలు ఉంటాయి కూడా తెలియజేస్తున్నా. వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఆ తర్వాత నీ కుటుంబ సభ్యులు కూడా నువ్వు చేసిన తప్పుకి నీకు వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారని నీ మీద జాలి కూడా నీ కుటుంబ సభ్యులు కూడా లేకుండా పోయేలాగా పరిస్థితి వస్తుంది నీకు. అందుకే వెయిట్ చేస్తున్నా. చేతగా కాదు, నువ్వు ముసుగులేసి కొడుతుంటే మా వాళ్ళు నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఓపిక పట్టమంటున్నా, భరించమంటున్నా. ఒకటే కారణం భరించమని చెప్పడానికి, ఒక్కటే కారణం ఈ పెయిన్ తట్టుకోమని చెప్పడానికి. రేపు మనం చర్య తీసుకున్నప్పుడు వాళ్ళకి సింపతి కూడా ఉండకూడదు. ఆ రోజు వీడు చేసినటువంటి తొందరపాటు పనికి, వీడు చేసినటువంటి ఈ అతి పనికి, అతి చర్యకు ఈరోజు తగిన శాస్తి జరిగింది అని రేపు నువ్వు చర్య తీసుకున్నప్పుడు, మనం చర్య తీసుకున్నప్పుడు అతని వైపు అతని సింపతి కాదు, అతని వైపు ఎవరు నిలబడినంత అతని దుర్మార్గాన్ని ప్రజలు చూసిన తర్వాత చర్య తీసుకోవాలి. కాబట్టి ఓపిక పట్టమంటున్నా. కానీ ఆత్మీయులను మా కార్యకర్తలకు, నాయకులు చెప్తున్నా, ఎన్ని దాడులు జరుగుతాయో, ఎంతమంది ఆ వ్యక్తిని నమ్మి రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేస్తారో, కొడతారో, ఆస్తులు ధ్వంసం చేస్తారో, వ్యాపారాలు ధ్వంసం చేస్తారో చేయండి చూద్దాం, చేయండి చూద్దాం. ఎవడు చేత కాకుండా ఇక్కడ ఎవడు కూడా లేడు. దాని పర్యవసానం ఎలా ఉంటుందో సమయం వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి మీ ద్వారానే చేపిస్తాం. మీ ద్వారా ఎవడైతే ఈరోజు దెబ్బలు తిన్నారో ఆ దెబ్బలు తినే వ్యక్తే గౌరవంగా తలెత్తుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చర్యకి ప్రతి చర్య, దెబ్బతిన్న వ్యక్తే, అన్యాయం జరిగిన వ్యక్తే, అన్యాయం కాబట్టే వ్యక్తే రేపు యాక్ట్ చేసేలాగా అండగా నిలుస్తా. ఆ ఊరికి పోయి నేనే నిలబడుకుంటా. కార్యకర్తలు పెట్లా ఎంఆర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అతను నానిగారు ప్రెస్ మీట్ పెట్టి ఎంఆర్ రెడ్డిని సస్పెండ్ చేయడం చాలా అన్యాయం, అక్రమం, అధర్మం అన్నాడు. ఆ వీడియో కూడా వేసి మీకు చూపిస్తా కావాలంటే. మనకు గొప్ప విషయం చెప్తాం మీకు. సిఆర్ రాజన్ అనే వ్యక్తి మాకు నిజంగా కూడా మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. మా మంత్రి పెద్దిరెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ప్రియ శిష్యుడు కూడా. చివరికి ఎంత ప్రియ శిష్యుడు అంటే ఎంత బిజీగా ఉన్న మా మంత్రి పెద్దిరెడ్డి గారు సిఆర్ రాజన్ బర్త్డే అయితే తన ఇంటికి కూడా వెళ్ళి శుభాకాంక్షలు చెప్పొస్తాడు. పిలిపించుకొని చెప్పడానికి తన ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పొస్తాడు. 2014 నుంచి 2019 వరకు తిరుచానూరు నుంచి ఎక్కడ చూసినా మా పెద్దిరెడ్డి గారితోనే కటౌట్లతో నింపేసే వ్యక్తి సిఆర్ రాజన్ గారు. కరెక్ట్గా నెలకు ముందు ఎవరు పంపించారో ఏదైనా కానీ టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీలో జాయిన్ ఒక నెలకే చిత్తూరు జిల్లా పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా సిఆర్ రాజన్కి ఇచ్చారు. నాన్నగారు పట్టుబట్టి ఇప్పించారు. నువ్వు ఎవరికి ఇప్పించినావు? మా పార్టీ నుంచి ఒక నెలకు ముందు మీ పార్టీకి వచ్చిన మా పెద్దిరెడ్డి గారి ప్రియ శిష్యుడికి టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ఇప్పించావంటే నిజంగా కూడా మా మీద ఆ రోజు నీకున్న కృతజ్ఞత ఏ పార్టీతో తెలియజేయమని అడుగుతున్నాను. నాకు చాలా తీవ్రమైన గాయాలైనాయి, నేను హాస్పిటల్ పాలయ్యాను అని పాపము అసెంబ్లీకి కూడా వీల్ చైర్లో పోయారు. విజయవాడ అంతా వీల్ చైర్లో తిరిగాడు. కానీ మీరే చూశారు ఆడు ఏమీ లేదు. 4 గంటలకు అతను పీటీ ఉషా లెక్కన వెరీ యాక్టివ్గా ఉన్నాడు. 5 ఏళ్ళకి అంతా వీల్ చైర్ ఎక్కాడు. కట్లు వచ్చినాయి అన్నారు. తర్వాత పోయి ఇంతటి తాగల సార్ నేరుగా సిమ్స్కి వెళ్ళారు. పాపం అతను తెలియక చేశాడో తెలియదు. కానీ అదైనా పాప ప్రైవేట్ హాస్పిటల్ అయినా అడ్మిట్ అయి ఉంటైనా తనకు కావాల్సినట్టు రిపోర్ట్ వచ్చి ఉంటుంది. సిమ్స్లో అడ్మిట్ అయ్యాడు. సిమ్స్లో అడ్మిట్ అయితే మామూలు సిమ్స్లో ఏం చేస్తారని అన్ని టెస్టులు చేస్తారు. ఎక్స్రేలు, సిటీలు, ఎంఆర్ఐలు అన్నీ చేస్తారు. వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్ గౌరవ నాన్నగారి మీద. మీకు సిటీ స్కల్ ఆఫ్ యూ నో సిగ్నిఫికెంట్ ఒకటి, ఎక్స్రే చెస్ట్ నో సిగ్నిఫికెంట్, స్పైరల్ సిటీ చెస్ట్ ప్లేన్ నో సిగ్నిఫికెంట్, సిటీ స్కాన్ బ్రెయిన్ ప్లేన్ నో సిగ్నిఫికెంట్, డాప్లర్ షోల్డర్ జాయింట్, షోల్డర్ చేయి తగిలింది కదా, షోల్డర్ జాయింట్ నో సిగ్నిఫికెంట్, ఎక్స్రే ఫుట్ అండ్ ఈ కాలుకి నో సిగ్నిఫికెంట్,
కాలికి ఏం కాలేదు, చేతికి ఏం కాలేదు, శరీరానికి ఏం కాలేదు, భుజానికి ఏం కాలేదు. నేను ఇవ్వలేదబ్బా, ఇది ఎండి రేడియాలజీ సిమ్స్లో ఇచ్చిన డాక్టర్. నీకు ఏమి లేదు, అన్నీ బాగున్నాయని చెప్పి ఒకటి కాదు, 1 2 3 4 5 6 రేడియాలజీ రిపోర్ట్లు. ఏమీ కాలేదని ఈ రిపోర్ట్లు తప్పంటారా? అది అది కానీ చెప్తే అతను అవమాన పాలవుతుంది. ఎందుకంటే చిత్తూరుని తీసుకొచ్చాడు పోయి ఒక ఎక్స్రే ఎన్లార్జ్ చేసి చూడండి. చిత్తూరులో ఒక హాస్పిటల్ ఎక్స్రే తీసుకొచ్చి చూపించాడు. అరే సిమ్స్లో ఎక్స్రే, దీనిలో ఎక్స్రే కూడా ఉంది, సిటీ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ ఉంది, అన్ని రిపోర్ట్లు ఉన్నాయి, ఇచ్చారు. ఆ రోజు మీకు చూపించిన చిత్తూరుని తీసుకొచ్చిన ఒక అది ఎవరిదో, అతను అవునా కాదు, ఏ పేరు ఉందో మరి ఆ పేరు కూడా చూడాల. కానీ ఇది తప్పింది కొత్త చెప్పు, మీకు ఇస్తాం కదా కాపీ, చూడండి ఈ కాపీ అతనికి ఇవ్వండి. నో సిగ్నిఫికెంట్ అని, ఇతనికి ఏ రకమైన గాయం ఎక్కడా కాలేదు అని సిమ్స్లో ఇచ్చినటువంటి నివేదికలు. ఇంకా నేను చెప్పలా, ఎందుకు చెప్పలేదంటే ఒకటి బతుక్కోవాలా, గెలిచినోడు పరిపాలన చేయాలా, ఓడిన వ్యక్తి బతుకుతూ చూసుకోవాలా, అప్పుడప్పుడు కార్యకర్తలకు అండగా ఉండాలా. ఆ విచక్షణ తెలిసిన వ్యక్తిగా నేను పట్టించుకోవాలా. ఇలా నువ్వు రోజు కొడుతుంటే, రోజు గొడవలు చేస్తుంటే ఎవరికైనా మండుద్ది, ఓపిక కూడా అద్దు ఉంటుంది. చెప్పండి 7 రిపోర్ట్లు సిమ్స్లో అన్ని నో సిగ్నిఫికెంట్ అంటే ఏం బాస్, ఏమీ లేదు అని. వాళ్ళు ఎందుకు కట్టెందుకే, ఈ కట్టెందుకే, ఎవరు నమ్మించడానికి? పాపని చెప్తున్నా కదా, ఇతను ఇది గుడ్ యాక్టర్. చిత్తూరులో ఎవరైనా చెప్తారు, ఇక్కడికి వచ్చి ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నారు ఇది వెరీ గుడ్ యాక్టర్. పాప ఇతని యాక్టర్కి చంద్రబాబు గారు పర్లేదేమో, లోకేష్ గారు పడిపోయినట్టున్నాడు. ఏ స్థాయిలో పడిపోయినాడంటే, నాన్నగారు వెళ్ళి లోకేష్ గారు మన దున్నపోతు ఈనిందంటే గుడ్ అవునా ఇప్పుడు ఈనింది కట్టేసి ఘాట్లో జున్నొస్ని తీసుకొని తిందామని వ్యక్తి అలా 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 అతన్ని అలా తయారు చేస్తున్నాడు. పాపం నాకు కూడా అతని అమాయకత్వం చూస్తే ఎలా అండి నాకు అర్థం కాదు. అంత పెద్ద మంత్రి అయిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒక వ్యక్తిత్వం నిజమో అబద్ధమో కూడా తెలుసుకోలేకుండా గుడ్డిగా నమ్మే పరిస్థితుల్లో పాలన చేస్తున్నారంటే ఎట్లా, ఏం మాట్లాడాలి?